హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 21 డేస్ ఛాలెంజ్లో 18th వ్లాగ్ అనమాట. కామెంట్స్లో పెట్టారు తెలంగాణ మూమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలని. సో ఈరోజు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసేద్దాం, ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అండ్ సెకండ్ వచ్చేసి జాతరస్ చూసుకోండి తెలంగాణ స్టేట్లో, అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఇరిగేషన్లో లొకేషన్, రివర్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇవి చూసుకోండి, అండ్ టైగర్ రిజర్వ్స్ చూసుకోండి. అండ్ దాని తర్వాత నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూసుకోండి. ఆఫ్టర్ దట్ కన్వర్జేషన్ సెంటర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ వాటి లొకేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ టాపిక్, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి కల్చర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అందులో గంగా, జమున, తెహజీబ్ ఇవన్నీ చూడండి. ఆఫ్టర్ దట్ ఫెస్టివల్స్, ఫుడ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోషల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అందులో పాపులేషన్ డెన్సిటీ, సెక్స్ రేషియో, చైల్డ్ రేషియో ఇవన్నీ చూసుకోండి. అండ్ దాని తర్వాత డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, అందులో పర్సంటేజెస్ చూసుకోండి. ఆఫ్టర్ దట్ లిటరసీ రేట్స్ చూసుకోండి. లిటరసీ రేట్స్లో మేల్, ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత హెల్త్ ఇండికేటర్స్ అని ఉంటుంది, అందులో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మోర్టాలిటీ రేట్లో చైల్డ్ బిలో 5 ఏజ్ ఉంటారుగా అక్కడి నుంచి చూసుకోండి. అండ్ ఎంఎంఆర్ చూసుకోండి. దాని తర్వాత క్యాస్ట్లో డిపెండెంట్ క్యాస్ట్ ఏంటి, ట్రైబల్స్లో లొకేషన్, ఫెస్టివల్, చైలప్ప కమిషన్. దాని తర్వాత హ్యాండీక్రాఫ్ట్స్, వాటి లొకేషన్స్ ఏందనేది చూడండి. ఆఫ్టర్ దట్ ఆర్ట్ ఫామ్స్ చూసుకోండి. ఫోక్ ఆర్ట్స్ చూసుకోండి. ఫోక్ ఆర్ట్స్లో కథంగనలు, ఇండివిజువల్ డ్యాన్సెస్, కలెక్టివ్ డ్యాన్సెస్, యానిమల్ అసిస్టెడ్ ఆర్ట్స్ చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ 1857 రివాల్ట్ అప్పుడు చూసుకోండి. దాని తర్వాత క్రోనాలజీ చూసుకోండి, నిజాం రూల్స్ది, అందులో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి కూడా చూసుకోండి. దాని తర్వాత సాలార్జంగ్ రిఫార్మ్స్, ఇందులో వచ్చేసి క్లాసిఫికేషన్స్ 3 phases ఉంటాయిగా అవి చూసుకోండి. దాని తర్వాత రిఫార్మ్స్లో అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, రెవెన్యూ, లా, ఎడ్యుకేషనల్, పాలసీ, కరెన్సీ వీటి రిలేటెడ్, అండ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత 14 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయిగా ఆ పీరియడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లా, పోలీస్ ఇవన్నీ ఉంటాయిగా అవన్నీ చూసుకోండి. ఆఫ్టర్ దట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ చూసుకోండి. అడ్మినిస్ట్రేషన్ ఎవరెవరిదంటే సాలార్జంగ్ 1 2ది అడ్మినిస్ట్రేషన్ డిఫరెన్స్ ఇవి చూసుకోండి. దాని తర్వాత మహారాజ కిషన్ పరిషత్ రోల్ ఇవి చూసుకోండి. దాని తర్వాత చంద రైల్వే మూమెంట్, ఆఫ్టర్ దట్ రోయ్ బాల్ ముకుంద్ కమిటీ, ఆఫ్టర్ దట్ న్యూస్ పేపర్ టైటిల్స్ ఇవన్నీ చూడండి. ఆఫ్టర్ దట్ ఆర్య సమాజ్లో వర్క్స్ ఏంది, నెక్స్ట్ అందులో కొన్ని సభాస్, శుద్ధి సభ ఇవి చూసుకోండి. నెక్స్ట్ రిజల్యూషన్ ఎప్పుడు పాస్ చేశారు, తెలంగాణ లిబరేషన్ డే ఉంటుందిగా అది చూసుకోండి, అది ఎప్పుడు వచ్చింది, 20 డేట్ జనవరి మంత్ 1938లో వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంజుమన్ తబ్లిక్ ఉల్ ఇస్లాం అవి చూడండి. దాని తర్వాత ఆంధ్ర మహాసభాస్ చూసుకోండి. దాని తర్వాత లైబ్రరీ మూమెంట్లో డిఫరెంట్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేశారుగా, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు ఏంది అనేది చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి నిజామాంధ్ర మహాసభలో మీటింగ్స్ ఏంది, ఎవరు ప్రిసైడ్ చేశారు, ఇయర్స్ ఏంటిది, నిజామాంధ్ర యువతి మండలం ఉంటుంది అది చూడండి. దాని తర్వాత నిజాం సబ్జెక్ట్ లీగ్ ఉంటుంది, అందులో మెంబర్స్ ఎవరు, వాళ్ళ రోల్ ఏందని చూడండి. దాని తర్వాత వందే మాత్రం మూమెంట్ ఉంటుంది. దాని తర్వాత జీవో 53 ఉంటుంది. ఇంకా మనకు కొన్ని జీవోస్ ఉంటాయి అవి కూడా చూసుకోండి. దాని తర్వాత భాగ్యరెడ్డి వర్మ ఉంటుంది, అందులో దళిత్ మూమెంట్ ఏంటి, జగన్ మిత్ర మండలి అంటే ఏంది, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ఏంది ఐడియా ఉండాలి ఇవన్నీ. నెక్స్ట్ భాగ్యనగర్ పేపర్ అండ్ ఆది హిందూ పేపర్ ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకి ట్రైబల్ రివాల్ట్స్లో ట్రైబ్స్ ఉంటారుగా అవి చూడండి. నెక్స్ట్ అందులో రామ్జీ గోండ్ రివాల్ట్ చూసుకోండి, కొమరం భీం రివాల్ట్ చూసుకోండి, అండ్ అందులో స్లోగాన్ ఉంటుంది జల్ జమీన్ జంగల్ అవి చూడండి.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అయ్యంగార్ కమిటీ రిపోర్ట్ చూసుకోండి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో ఏమైంది, వర్క్ ఏంది, ఇంపార్టెంట్ పీపుల్స్ ఎవరు ఉన్నారు, ఎవరు అసోసియేట్ చేశారు, అదంతా చూడండి. సో అంతే అండి. నెక్స్ట్ పార్ట్ 2లో చూసేద్దాం.